మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. డిసెంబర్ 11న మొదటి విడత జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 14న రెండో విడత జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా మూడో విడత డిసెంబర్ 17వ తారీఖు నాడు జరుగుతాయి. ఇది పిక్చర్. సో దానికి సంబంధించినటువంటి పిక్చర్ ఇది. సో ఈ విధంగా ఎన్నికలు తెలంగాణలో శాంతియుత వాతావరణంలో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా మిత్రులారా, తెలంగాణలో 33 జిల్లాలుంటే అర్బన్ మండల్ హైదరాబాదు, మేడ్చల్ రంగారెడ్డి అనుకుంటాను. ఆ 2 జిల్లాలు పోను, మిగిలినటువంటి 33 జిల్లాలకి 31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో మొదటి పరిస్థితి ఇప్పటికి అయిపోయింది. రెండవ ఫేజ్ కూడా 14న జరిగింది. వీటికి సంబంధించినటువంటి రిపోర్టు మీ దృష్టికి తీసుకురావటమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా మిత్రులారా, సో ఇందులో ప్రధానంగా మొదటిది 33 జిల్లాల్లో 31 జిల్లాలకు ఎన్నిక జరుగుతున్న క్రమంలో మొదటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఇక్కడ 196 గ్రామ సర్పంచులకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 131, బీఆర్ఎస్ 24, బీజేపీ 22, సిపిఐ సిపిఎం నిల్లు. అదేవిధంగా స్వతంత్రులు 19 గెలుచుకున్నారు. పోలింగ్ పర్సంటేజ్ 76.71% ఉన్నది. సో దాని తర్వాత కామారెడ్డిని తీసుకున్నప్పుడు కామారెడ్డి 197 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే కామారెడ్డి జిల్లాలో 144 కాంగ్రెసు, 27 బీఆర్ఎస్, 6 బీజేపీ, ఇతరులు స్వతంత్రులు 20 మంది గెలిచారు. 86.8% పోలింగ్ అయింది కామారెడ్డిలో. ఇక మూడో జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో 156 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 156 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 51 గెలిచింది, బీఆర్ఎస్ 34, బీజేపీ 44, స్వతంత్రులు 27 గెలిచారు. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ 86.68% ఉంది. ఇక నాలుగో జిల్లాకు వచ్చినప్పుడు నిర్మల్ జిల్లా. ఇది నిర్మల్ జిల్లాలో సెకండ్ ఫేజ్కి సంబంధించింది ఇప్పుడు చెప్పేదంతా. ఈ నిర్మల్ జిల్లాలో 131 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 46 గెలిచింది, బీఆర్ఎస్ 2 గెలిచింది, బీజేపీ 50 గెలిచింది, స్వతంత్రులు 33 గెలిచారు. ఈ పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు 82.67% పోలింగ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ఐదో జిల్లా ఆసిఫాబాద్ జిల్లా. ఆసిఫాబాద్ జిల్లాలో 113 సెకండ్ ఫేజ్లో 113 గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరిగినాయి. సో 113లో 23 సర్పంచ్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ స్కోరింగ్ 51 కనపడతా ఉంది, బీజేపీ 17, స్వతంత్రులు 22, 86.64% ఆసిఫాబాద్లో పోలింగ్ శాతం కనిపిస్తూ ఉంది మనకి. అదేవిధంగా ఆరో జిల్లా మంచిర్యాల జిల్లా. ఈ మంచిర్యాల జిల్లాలో 114 సర్పంచ్ పోస్టులకి సెకండ్ ఫేజ్లో ఎన్నికలు జరిగితే 78 కాంగ్రెసు, బీఆర్ఎస్ 25, సిపిఐ 1, ఇతరులు 6, మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 84.59%గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఏడో జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఏడో జిల్లాకి సంబంధించి కరీంనగర్ జిల్లా 113 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 44 కాంగ్రెసు, 36 టీఆర్ఎస్, 9 బీజేపీ. సో జరిగింది. స్వతంత్రులు ఎవరికి రాలా. పోలింగ్ పర్సంటేజ్ 86.58%గా కరీంనగర్కి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఎనిమిదోది జగిత్యాల జిల్లా. 144 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఈ 144 గ్రామ పంచాయతీలని మనం చూసుకున్నప్పుడు ఈ జగిత్యాలకు సంబంధించి ఈ జగిత్యాల 144లో 109 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 13 గెలుచుకుంది, స్వతంత్రులు 4 గెలుచుకున్నారు. ఇక్కడ 78.34% పోలింగ్ పర్సంటేజ్ జరిగింది జగిత్యాల జిల్లాలో. తొమ్మిదోది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 88 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 38 గెలిచింది, బీఆర్ఎస్ 32, బీజేపీ 5 గెలిచింది, సిపిఎం 1 గెలిచింది, స్వతంత్రులు 12 గెలిచారు. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ 84.41%గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక పెద్దపల్లి జిల్లాకి తీసుకున్నప్పుడు 10వ జిల్లా. 73 సర్పంచులకి ఎన్నికలు జరిగితే ఈ 73 సర్పంచ్లో 51 కాంగ్రెసు, 14 బీఆర్ఎస్, బీజేపీ 1, స్వతంత్రులు 7, మొత్తం పోలింగ్ పర్సంటేజ్ని మనం చూసుకున్నప్పుడు 84.15% పోలింగ్ పర్సంటేజ్ జరిగినట్టుగా మనకి కనపడతా ఉంది. 11వది వరంగల్ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు కొత్త వరంగల్ జిల్లా, ఈ కొత్త జిల్లాలు ఇవన్నీ. 11వది వరంగల్ జిల్లా తీసుకున్నప్పుడు 117 సర్పంచ్ పోస్టులకి ఎన్నికలు జరిగినాయి. ఇందులో 71 కాంగ్రెస్ గెలిచింది, 40 బీఆర్ఎస్ గెలిచింది, 2 బీజేపీ గెలిచింది, స్వతంత్రులు 3 గెలిచారు. పోలింగ్ పర్సంటేజ్ 88.11%గా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో అయిన తర్వాత 12వది హన్మకొండ. 73
73 స్థానాలకి సర్పంచ్ స్థానాలకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 41, బీఆర్ఎస్ 22, బీజేపీ 2, స్వతంత్రులు 8, 87.25% పోలింగ్ జరిగింది ఈ హన్మకొండకు సంబంధించి. సో, ఇది పరిస్థితి. దాని తర్వాత 13వది జనగాం జిల్లా. 79 సర్పంచ్ స్థానాలకి 26 కాంగ్రెస్ గెలిచింది. 37 బీఆర్ఎస్ గెలిచింది. జనగాం జిల్లాలో బీఆర్ఎస్ ఎక్కువ స్కోరింగ్ కనపడతా ఉంది. 79లో 26 కాంగ్రెసు, 37 బీఆర్ఎస్, బీజేపీ 4, స్వతంత్రులు 12. పోలింగ్ పర్సంటేజ్ 88.52% మనకు కనిపిస్తూ ఉన్నది. సో, దాని తర్వాత 14వ జిల్లా భూపాలపల్లి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 85 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఈ 85 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ 28, బీజేపీ 2, స్వతంత్రులు 7 గెలిచారు. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ 85.25%గా మనకు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ములుగు జిల్లా 15వ జిల్లాగా మనకు కనపడతా ఉంది. ఈ ములుగు జిల్లాలో 52 గ్రామ సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు జరిగితే ఇందులో కాంగ్రెస్ 36 గెలుచుకుంది, బీఆర్ఎస్ 14 గెలుచుకుంది, స్వతంత్రులు 2 గెలిచారు. పోలింగ్ పర్సంటేజ్ ములుగు జిల్లాకు సంబంధించి 82.93%గా పోలింగ్ ములుగు జిల్లాలో నమోదైంది. ఇక 16వది మహబాద్ జిల్లా. ఈ మహబాద్ జిల్లాలో 158 గ్రామ పంచాయతీ సర్పంచ్లు మనం తీసుకున్నప్పుడు 158లో 103 కాంగ్రెస్ గెలిచింది, 38 బీఆర్ఎస్ గెలిచింది. ఇతరులు అంటే స్వతంత్ర అభ్యర్థులు 17 గెలిచారు. ఈ మహబాద్ జిల్లాలో 85.05% పోలింగ్ జరిగినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది. ఇక 17ది ఖమ్మం జిల్లా. 183 గ్రామ సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు జరిగినాయి ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఇందులో కాంగ్రెస్ 119, బీఆర్ఎస్ 42, అదేవిధంగా సిపిఐ 4, సిపిఎం 14, ఇతరులు 4, మొత్తం 91.21% పోలింగ్ జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 156 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 83 గెలిచింది, బీఆర్ఎస్ 33 గెలిచింది, సిపిఐ 20 గెలిచింది, సిపిఎం 5 గెలిచింది, స్వతంత్రులు 13 గెలిచారు. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ రెండో ఫేజ్కి 82.91% పోలింగ్ పర్సంటేజ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక 19వ జిల్లా నల్గొండ జిల్లా. ఇక్కడ 282 గ్రామ పంచాయతీలకి 168 కాంగ్రెస్ గెలిచింది, 60 బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ 1 గెలిచింది, సిపిఎం 3 గెలిచింది, 47 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 88.74% పోలింగ్ నల్గొండ జిల్లాలో జరిగింది. 20వ జిల్లా సూర్యాపేట జిల్లా. ఇక్కడ 181 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగితే ఇందులో 105 కాంగ్రెస్ గెలుచుకుంది, 39 బీఆర్ఎస్, 1 బీజేపీ, 3 సిపిఐ, 6 సిపిఎం, స్వతంత్రులు 22. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ 89.55%గా నమోదైంది. ఇక సూర్యాపేట జిల్లా తర్వాత భువనగిరి జిల్లా 21వ జిల్లా. ఇక్కడ 150 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఇందులో కాంగ్రెస్కి 70, బీఆర్ఎస్కి 61, బీజేపీకి 1, సిపిఐకి 1, సిపిఎంకి 3, స్వతంత్రులకి 13, మొత్తం 91.72% పోలైనట్టుగా పోలింగ్ పర్సంటేజ్ మనకు తెలుస్తూ ఉంది. సో, ఇది పరిస్థితి. దాని తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించి 22వ జిల్లా. ఈ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు మొత్తం 151 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 85 కాంగ్రెసు, 42 బీఆర్ఎస్, 7 బీజేపీ, 17 స్వతంత్రులు. మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 86.62% పోలింగ్ నమోదైనట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది. దాని తర్వాత నారాయణపేట 23వ జిల్లా నారాయణపేట జిల్లా. ఇక్కడ 95 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. 95లో కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 17, బీజేపీ 13, సిపిఎం 2, స్వతంత్రులు 7, మొత్తం 72.34% పోలింగ్ జరిగింది ఇక్కడ. ఇక 24వది గద్వాల జిల్లా. 74 సర్పంచ్ పోస్టులకి 43 కాంగ్రెసు, 25 బీఆర్ఎస్, 1 బీజేపీ, స్వతంత్రులు 5. ఇక్కడ 82% పోలింగ్ జరిగింది. ఇక వనపర్తి జిల్లా 25వ జిల్లా. ఇక్కడ 94 సర్పంచ్ అభ్యర్థులకి 58 కాంగ్రెస్ గెలిచింది, 27 బీఆర్ఎస్, 2 బీజేపీ, 7 స్వతంత్ర అభ్యర్థులు. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ వనపర్తిలో 87% పోలింగ్ పర్సంటేజ్ జరిగింది. ఇక నాగర్ కర్నూలు 26వ జిల్లా. 26వ జిల్లా నాగర్ కర్నూలుకు సంబంధించి 151 గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎన్నికలు జరిగితే 80 కాంగ్రెసు, 80 కాంగ్రెసు, 58 బీఆర్ఎస్, 7 బీజేపీ, స్వతంత్రులు 6. ఇక్కడ 84.2% పోలింగ్ జరిగింది. ఇక 24వది మెదక్ జిల్లా. ఈ మెదక్ జిల్లాకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 149 సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు జరిగితే 149లో 66 కాంగ్రెసు, 48 బీఆర్ఎస్, బీజేపీ 12,
స్వతంత్రులు 23, మొత్తం 88.8% పోలింగ్ జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి. ఇంకా 28వ జిల్లా సిద్దిపేట. ఇక్కడ సిద్దిపేట జిల్లాలో 182 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 34 కాంగ్రెసు, 122 బీఆర్ఎస్. సిద్దిపేటలో బీఆర్ఎస్ స్కోరింగ్ చేసింది సెకండ్ రౌండ్‌లో. కేవలం 34 కాంగ్రెస్‌కొస్తే 122 బీఆర్ఎస్‌కొచ్చినాయి. 11 బీజేపీకొచ్చినాయి. స్వతంత్రులకు 15. మొత్తం సిద్దిపేటలో 88.36% పోలింగ్ జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాను మనం తీసుకున్నప్పుడు 29వ జిల్లా సంగారెడ్డి జిల్లా. ఇక్కడ 243 సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు జరిగితే 146 సర్పంచ్‌లు కాంగ్రెసు, 79 బీఆర్ఎస్, 2 బీజేపీ, 16 స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ 87.06% పోలింగ్ నమోదైంది. సో, ఇది పరిస్థితి. సో, సంగారెడ్డికి సంబంధించింది. ఇక దాని తర్వాత 30వ జిల్లా రంగారెడ్డి జిల్లా. ఇక్కడ 178 పోస్టులకు ఎన్నికలు జరిగినాయి. 178 పోస్టులకు ఎన్నికలు జరిగితే 74 కాంగ్రెసు, 65 బీఆర్ఎస్, 14 బీజేపీ, ఇతరులు 25. ఇక్కడ 85.03% పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్‌కు హైదరాబాద్ అర్బన్ కదా. వికారాబాద్ జిల్లాను తీసుకున్నప్పుడు 31వ జిల్లా, చివరి జిల్లా. 175 సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు జరిగితే ఇక్కడ 104 కాంగ్రెసు, 35 బీఆర్ఎస్, 6 బీజేపీ, స్వతంత్రులు 29. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో 82.72% పోలింగ్ అయింది. సో, ఇందులో మొత్తం సంబంధించి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఈ జరిగినటువంటి సెకండ్ రౌండ్ మలిదశ రౌండ్‌లో కాంగ్రెస్ 2331 సర్పంచ్ పోస్టులు గెలుచుకుంటే బీఆర్ఎస్ 1195, బీజేపీ 255, సిపిఐ 29, సిపిఎం 34, ఇండిపెండెంట్లు ఇతరులు 470 సర్పంచ్ పోస్టులనే ఎలక్ట్ అయినట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం వల్ల వెల్లడవుతా ఉంది. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.